దాన ధర్మము లేక దయయు సత్యము లేక దాన ధర్మము లేక దయయు సత్యము లేక మానసంబున మంచి నీతి లేక చెడు గుణములతోడా జలరాడుచున్నట్టి హీనుడిలను చెడును పరము చెడును హీనుడు ఇలను చెడును పరము చెడును. Without any charity and consideration for others, without compassion and truth, without morality in one's own mind and heart, such a man with all wicked behavior, wicked thoughts, will ruin himself here and thereafter. విద్యార్థులారా, Students, సత్యధర్మములకు మీరు వారసులు. you are the heirs of this truth and righteousness. విద్యార్థుల యొక్క బాధ్యత పైననే సత్యధర్మంలో ఆధారపడి ఉంటున్నాయి. The truth and righteousness depend on you. విద్యార్థులు విశాల హృదయులుగా ఉండాలి. Students should be broad-minded. అప్పుడే ఈ సత్యధర్మములను పోషించుకోవడానికి తగిన సమర్థులవుతారు. Then you will have all the capacity to sustain these two principles, truth and righteousness. సమాజమునకు మానసిక సీమకు సత్యధర్మములను పెంచి శాంతి సౌఖ్యములను పోషించడానికి విద్యార్థులు కంకణం కట్టుకోవాలి. Students should determine to render service adhering to these two principles and to ensure peace and security in society. ఈనాటి విద్య యొక్క విలువ కేవలం మనము గ్రంథ పరిచయంతో వచ్చేటువంటిది కాదు. The education today what you have is the one that can't be got by mere familiarity with the text. ఈ విద్య అంతా కూడాను అజ్ఞాన అంధకారం అనేటువంటి దానిని నిర్మూలం గావించేటువంటి దివ్యమైనటువంటి జ్యోతి వంటిది విద్య. This education should be a sort of light that dispels the darkness of ignorance. కనుక విద్యార్థులైనటువంటి వారు సత్యధర్మములు రెండు కూడాను తమ నేత్రములుగా విశ్వసించి సమాజమునకు దేశమునకు తగినటువంటి యొక్క సుక్షేమాన్ని అందించడానికి కంకణం కట్టుకోవాలి. Students should consider truth and righteousness as their two eyes and should determine to work for the progress of the society and the country by and large. సత్యము ప్రత్యక్ష దైవమే సత్యము. Truth is God. రామో విగ్రహవాన్ ధర్మః ధర్మస్వరూపుడే దైవము. God is the embodiment of righteousness. దైవం అనగా వేరెక్కడున్నాడో అని వెతకనక్కర్లేదు. You don't need to search for God elsewhere. సత్య ధర్మములు సర్వత్రా వింటున్నాయి. Truth and righteousness are everywhere. కనుకనే సత్య ధర్మములను మనం అన్వేషించడానికి ప్రయత్నం చేయనక్కర్లేదు. Do not make an effort to search for these two principles. అనేక మంది సత్యధర్మ ప్రచారం కోసమే తాము అనేక విధమైనటువంటి ప్రయత్నములు చేస్తున్నామని భావిస్తారు. Many think that they are propagating the principles of truth and righteousness. లేని చోటుగా ఉంటే ఆ లేని చోటు దీనిని ప్రచారం చేయవచ్చును. సర్వత్రా ఉండినటువంటి సత్యధర్మమును ప్రచారం చేయటం ఎందుకు? You can propagate these two principles, truth and righteousness, where they are missing. But when they are present everywhere, why do you need to teach and propagate? కనుకనే దీన్ని ప్రచారం చేయనక్కర్లేదు, ఆచరణ చేయాలి. Therefore, they need not be publicized, but they have got to be practiced. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధర్మము? Where from you got this righteousness? ధర్మం అనేటువంటిది దృక్ అనేటువంటి ధాతువు నుంచి వచ్చినటువంటిది. The word dharma, righteousness, is the derivative of the word druk. ఈ దృక్ అనేటువంటి సంస్కృత పదం నుంచి వచ్చినటువంటి ఈ ధర్మముకు దీనికి మూలాధారమైనటువంటిది ధారణి అనేటువంటి పదం. The primal word is dharani. ఈ ధారణి అనేటువంటిది
సర్వమును కూడా విశ్వాన్ని కట్టివేసినటువంటిది ఈ ధారణి అనే అర్థము. The word dharani means that which binds the whole world. ధర్మ విశ్వస్య జగత ప్రతిష్ఠ. ధర్మ విశ్వస్య జగత ప్రతిష్ఠ. ఈ ధర్మం అనేటువంటిది విశ్వాన్నే కప్పివేసినటువంటిది. Dharma encompasses the entire universe. ధారయతి ధర్మ. ఈ యొక్క విశ్వాన్ని ధరించినటువంటిదే ధర్మము. Dharma is the vesture put on by this universe. విశ్వమునంతా కూడాను ఏకకట్టుగా కట్టి పాలించినదే ధర్మము. It is this righteousness that will bind the whole universe by one. కేవలం ఒక్క దేశమునకు కానీ ఒక కాలమునకు కానీ ఒక వ్యక్తులకు కానీ సంబంధించినటువంటిది కాదు. It's not limited to a time and space nor an individual. అన్ని దేశములకు అన్ని కాలములకు అన్ని వ్యక్తులకు కూడా సంబంధించినటువంటిదే ఈ సత్యధర్మములు. Truth and righteousness relate to all periods of time, all countries and all individuals. సత్యమనేటువంటి పునాదిపైనే ధర్మం అనేటువంటి భవనం నిర్మించింది. On the foundation of truth, the mansion of righteousness stands. ఈ ధర్మ భవనమునకు ఏ చేటుకుడను రాదు, ఏ లోటుకుడను లేదు. The mansion of righteousness doesn't need anything more. It's యదా self-sufficient. యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామహం. ధర్మము ఎప్పటికీ నశించేటువంటిది కాదు. Righteousness shall never decay. కనుక గ్లానిర్భవతి భారత కొంతవరకు ఇది చలనం కలుగుతూ ఉంటుండాలి. However, it becomes shaky at times. నిజముగా ధర్మమే నశించేటువంటిదైతే అది ధర్మమే కాదు. Truly speaking, if the righteousness shall never perish, ధర్మము నశించేటువంటిది కాదు, it will never perish, nor లేక it will never- మరుగుపడేటువంటిది కాదు. it cannot be hidden either. కొంతకాలము మానవుని యొక్క ఆచరణ సన్నగిల్లిపోవటం చేతనే అది మరుగుపడినట్టుగా కనిపిస్తుంది. The righteousness appears as though it is hidden because it is not practiced by mankind. ప్రకాశించేటువంటి సూర్యునికి మధ్యలో దట్టమైన మేఘములు అడ్డు వస్తాయి. Shining sun will be covered by thick clouds. కానీ ఈ ఇద్దరు అడ్డు ఉండేటువంటి ఒక వ్యక్తి సూర్యుని చూడలేడు, కానీ సూర్యుని తేజస్సుకు అడ్డం రావడానికి వీలు కాదు. But however, nothing can come between the sun and the sunlight. కనుక ఈ యొక్క సన్లైట్ అనేటువంటి ధర్మమునకు, సన్ అనేటువంటి సత్యమునకు ఎవ్వరు కూడా అడ్డు తొలగడానికి వీలు కాదు. Therefore, sunlight is righteousness. Sun is truth. None can stand in సత్య ధర్మంలో between. రెండు కూడాను అవినాభావ సంబంధము, అన్యోన్యాశ్రయము. Truth and righteousness are interrelated and interdependent. ఇవి రెండు కూడాను ప్రకృతి పరమాత్మల యొక్క సంబంధము. They have got the relationship like the nature జడ and God. చైతన్యముల యొక్క స్వరూపము, It is the relationship of the inert and awareness. మ్యాటర్ అండ్ ఎనర్జీ యొక్క సంబంధము. It is the relationship between matter and energy. కనుకనే ఇట్టి సత్య ధర్మములను ఎవ్వరు కూడాను వేరు చేయడానికి వీలు కాదు. Therefore, none can separate out these two, truth and righteousness. కనుకనే ప్రతి మానవుని ఎందుకును, ప్రతి పురుషునకును ఇది సహజమైనటువంటి ఒక ధర్మమే సత్య ధర్మముల ప్రచారం. Therefore, these two are the natural traits in every human. కానీ కొంతమంది పురుషులు చెప్తారు, ఇది నిజమైన మీ లక్షణము, సత్యాన్ని ధర్మాన్ని పోషించి ఆచరించి ఆనందించి జగత్తుకు అందించటమే మీ ధర్మమని చెప్పినప్పుడు కొంతమంది చెప్తుంటారు ఉద్యోగం పురుష లక్షణం అంటారు. When it is said that it is the duty of every man to propagate and to practice, to delight and to reach the state of bliss, practicing these two, truth and righteousness, they say it's the qualification of man to do a job. నిజమే, ఇది ఉద్యోగం పురుష లక్షణం అంటే ఈ ఆధునిక యుగము లోపల అనేక మంది స్త్రీలు కూడా ఉద్యోగం చేస్తున్నారు. If you say the man should necessarily take a job, you find so many women also doing jobs. ఇది పురుష లక్షణమేనా? Can you call it a special కాదు. ఇది qualification? ఒక తెగకు మాత్రమే సంబంధించినటువంటిది ఈ యొక్క పురుష లక్షణము. It's only limited to a particular sex, that's కానీ all. ప్రతి మానవునికి సమష్టిగా సరి అయినటువంటిది ధర్మార్థ కామ మోక్షం. అక్కడకు ధర్మం మొదటి వచ్చింది. However, from the community point of view, in a collective sense, among the four objectives of life, righteousness stands first. ఉద్యోగం లేనటువంటి పురుషులు ఎంతమంది ఉంటున్నారు, వారిని పురుష లక్షణం చెప్పవచ్చునా? There are many men without jobs. Can you say that they are not men? లేక ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీలంతా కూడా ఉద్యోగం స్త్రీ లక్షణం అని చెప్పవచ్చునా?
There are many women who do jobs. Can you say job is special qualification? కనుక ఈ ఉద్యోగం కాదు పురుష లక్షణము, ధర్మం పురుష లక్షణం. So it is not the special qualification of man to do a job. It's righteousness. సత్యం పురుష లక్షణం. Truth is the qualification of man. ఇది పురుష అనగా ఏమిటి? What do you mean by the term లేక Purusha? సఫారీ డ్రెస్ వేసుకొని ప్యాంటు షర్ట్ వేసుకున్నటువంటి వాడు పురుషుడనా? Can you call him that is a man if he puts on safari and a pant? కాదు కాదు. No. పురుష అనగా దేహమనే పురమునందు నకసిక పర్యంతము సంచరించేటువంటి ఒక చైతన్యమునికే పురుష అని పేరు. The word Purusha means that the body is Pura, where you find the awareness moves from top to toe. కనుకనే ధర్మం అనేటువంటిది ప్రతి మానవునకు ప్రతి జీవికి కూడా సంబంధించినటువంటి లక్షణమే. Therefore this righteousness is the common quality, Aite. uniform to all. ప్రాకృతికంగా భౌతికంగా ఈ ధర్మమును అనేక విధములుగా మనము విభజిస్తూ వచ్చాం. However, this dharma is classified into many categories. ఇది బ్రహ్మచర్య ధర్మమని, గృహస్థ ధర్మమని, వానప్రస్థ ధర్మమని, సన్యాస ధర్మమని. One is that of a celibate, the householder, and a mendicant, renunciant. ఒక్కొక్క తెగకు ఒక్కొక్క విధమైనటువంటి ధర్మం ఉన్నది అని విభజించుకుంటూ వచ్చాం. Each stage has got a particular code ఇది or dharma. ప్రాకృతమైనటువంటి తాత్కాలికమైన ధర్మములు మాత్రమే. It's all a temporary code. సమష్టి ధర్మం కానేరదు. It cannot be a collective way of behavior. ఇది బహిర్ముఖమైనటువంటి ధర్మమే, It is the external dharma. కానీ అంతర్ముఖమైనటువంటి ధర్మం కాదు. It's not internal dharma. అంతర్ముఖమైనటువంటి ధర్మం ఎలాంటిది? What sort of is this? మనస్సేకం Internal dharma. వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం. ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్. The internal అనగా dharma. థాట్స్, వర్డ్స్, యాక్షన్ మూడు కూడా ఏకం కావాలి. Internal dharma refers to this harmony, unity of thought, word and deed. ఇది ప్రతి మానవునికి సత్యమైనటువంటి ధర్మము. This is a natural truth, dharma. ఇది ఒక స్త్రీ పురుషులు అనేటువంటి తెగకు ఏమాత్రము సంబంధించినటువంటిది కాదు. It's not related to any particular sex. సర్వ man or మానవులకు woman. సంబంధించినటువంటిది. It's related to entire human పశుపక్షి society. మృగాదులు కూడా వాటికి సంబంధించినటువంటి ధర్మం వేరువేరుగా ఉంటున్నాయి. The birds and animals, they have got their own dharma, the code. అగ్నికి దహన శక్తి ధర్మము, The dharma of fire is to burn. నీటికి ప్రవాహ శక్తి ధర్మము, The dharma of water is to flow. చక్కెరకి తీపి యొక్క ధర్మము. The dharma of sugar is sweetness. అదే విధంగానే ఒక్కొక్క వస్తువులకు ఒక్కొక్క విధమైన ధర్మం ఏర్పరిచింది. Like this, every object, material has its own ఇది dharma. సృష్టితోనే ప్రారంభమవుతూ వస్తాయి. It started right from creation. కనుక మనము ఈ ధర్మం అనేటువంటి దాన్ని ప్రాకృతమైనటివిగా కానీ హృదయ సంబంధమైనటువంటి యొక్క అంతర్ముఖ సంబంధం కాదు. This dharma is just external. It has got nothing to do within the heart. సత్యమైనటువంటి ధర్మము, నిత్యమైనటువంటి ధర్మము హృదయం నుంచి ఆవిర్భవించేటువంటిది. But that dharma which is all truth and eternal comes out of the heart. ఏ తెగకు సంబంధించినటువంటి వారైనా, ఏ రంగమునికి సంబంధించినటువంటి వారైనా హృదయాన్ని, వాక్కును, మనస్సును అనగా చేతులను జోడించాలి. They may belong to any country, any tribe or any nation, but they should have the harmony of thought, word and deed. కానీ కొన్ని పరిస్థితులు యందు వ్యక్తిని పురస్కరించుకొని ప్రాకృతమైన ధర్మాలు కూడా ధర్మం అని చెప్తూ ఉంటారు. However, individuals follow their own external dharma, which is worldly. హస్తస్య భూషణం దానం, హస్తస్య భూషణం దానం. మన చేతికి అందం ఏమిటి? దానం చేయటమే అందము. The real beauty of the hand lies in indulging in activity like charity. సత్యం కంఠస్య భూషణం, Truth is the jewel of our neck. శ్రోత్రం శాస్త్రం శ్రోత్రస్య భూషణం. To the ear, the sacred text is the ornament. ఇంతకంటే మనకు కావలసిన భూషణములు ఏమిటి? What more jewels you need? ఇవియే మనకు శాశ్వతమైనటువంటి యొక్క నగలు. These are permanent jewelry we ఇవియే have. సరి అయినటువంటి సౌందర్యాన్ని అందించేటువంటి నగలు. They confer the real beauty. దీనికి మించినటువంటి సౌందర్యం మరొకటి లేదు. There's no other beauty beyond this. కనుకనే మానవుడు అన్నింటికంటే మంచి అందమైనటువంటి వాడు ఏమిటంటే ఈ మూడు గుణములను చేరినటువంటి వాడే అందము. Who is most handsome, most beautiful? The one with these three, perfect harmony. కనుక సత్యము ధర్మమును పోషించే నిమిత్తమై, ఆచరించే నిమిత్తమై, ఆనందించే నిమిత్తమై దీన్ని మనం ఆచరించాలి. Therefore, in order to uphold and protect these two principles of righteousness and truth, we should practice them. ప్రాచీన కాలము నుండి భారతీయులు తమ యొక్క ధర్మమును
తమ యొక్క సత్యమును నేత్ర సమానంగా విశ్వసించి కాపాడుకుంటూ వచ్చారు. Since ancient times, Bharatiyas considered Satya and Dharma as the two eyes. ధర్మం ఎటువంటిది? What is this dharma? What type of it? ధర్మం నీకంటే ముందు పుట్టినటువంటి తల్లి వంటిది. Dharma was born even before you were born, like your భార్యను mother. నీవు ఎన్నుకున్నటువంటి వాడవు. సెలెక్షన్. It is selection. ఇది వైఫ్. Wife is selection. కానీ ధర్మం సెలెక్షన్ కాదు. But dharma is not the one of selection. ధర్మమును సెలెక్షన్ చేసుకునేటువంటి వారికి ఎవరికి అధికారం లేదు. No one has authority to resort to this ధర్మాన్ని process of సెలెక్ట్ selection of చేసుకునేటువంటి dharma. ఒక్క దైవంకి మాత్రమే అధికారం. God only has this right of this వైఫ్ను selection. సెలెక్షన్ చేసుకోవచ్చును. You can select your wife. కనుకనే మనకు ధర్మం ఎటువంటిదంటే మాతృమూర్తి వంటిది ధర్మము. This dharma, righteousness, is like your mother. కనుకనే మాతృపిత ఆజ్ఞను మనం శిరసావహించాలి. Therefore, you have to obey the command of the mother. మాతృదేవో భవ పితృదేవో భవ. Mother is God, father is God. కనుకనే ఈ సత్య ధర్మంలే మనకు ప్రత్యక్ష దైవములు. Therefore, truth is God, righteousness is God. కనుక ప్రాచీన కాలం నుండి కూడాను ప్రతి చిన్న కార్యమునందు కూడాను ధర్మాచరణ ప్రధానమని చెప్పని మన పెద్దలంతా కూడా చెప్తూ వచ్చారు. Since ancient times, people prescribed, commanded, wanted us to follow the path of righteousness. మానవుని నడక మొదలుకొని, చూపు మొదలుకొని, శ్రవణం మొదలుకొని, ఆటలు మొదలుకొని, పాటలు మొదలుకొని అంత ధర్మసిద్ధమైన రీతిగా వస్తూ వచ్చాయి. Walking, the looking, the singing, talking, everything has got its own prescribed code. ఇది Dharma. అంతా కూడాను ధర్మమూలం మిదం జగత్. జగత్తంతా కూడాను ధర్మంతో ఆధారపడినటువంటిది. The entire universe depends on this dharma. కనుక జగత్ అంటే ఏమిటి? What is this jagat? జగత్తుకు ప్రత్యేకమైన ఒక స్వరూపం లేదు. This world has no different form. మానవుల యొక్క ఏకత్వమే జగత్. It is the combination of all individuals. సమాజము అంటారు. We say society. సమాజమునకు పేరుంది కానీ రూపం లేదు. Society has a name but not form. 10 మంది చేరినటువంటిది ఒక సమాజము. Combination of group of individuals constitute a society. కనుక సమాజమునకు రూపం లేదు. Society has no special కానీ form. సమాజమునకు గుణం ఉంటుండాలి. But society has got a quality. ఏమిటి ఆ గుణము? What is that? సత్య ధర్మంలే ప్రధాన గుణం సొసైటీకి. Society should have these two basic qualities, Satya and Dharma. ఈ సొసైటీ దీనిని అంగీకరించుకునేటువంటి ఒక పనులు ఏమైనా చేసినప్పుడు ఈ జగత్తు వాటిని ఖండిస్తుంది. If the society doesn't go by these two principles, it will be condemned by the world. ఏదైనా మనం ఫలం భుజించే సమయంలో రుచికరం కానటువంటి ప్రజలను కింద పారవేస్తాం మనం. As you eat a fruit, if it is not delicious and sweet, if it is bitter, you will spit it out. అదే రీతిగానే సమాజమునకు సంతోష పెట్టినటువంటి ఒక పనులు సమాజం కూడాను మనం వెనుక నెట్టుతుంది. Therefore, if we don't do certain acts that will make society happy, ఈ we will ధర్మము be rejected by అనేటువంటిది society. హృదయము నుండి ఆవిర్భవించాలి. Dharma should come out of our heart. ఒక విత్తనం ఉంటుండాలి. Here is a ఈ seed. విత్తనం ఒక టిన్నులో పెట్టి నీరు పోస్తే మొక్క వస్తుందా? If you keep this seed in a tin and water it, it will not germinate. కాదు, విత్తనం కూడాను కుళ్ళిపోతుంది. The seed also decays. ఆ సీడ్నే మనము మట్టిలో పెట్టినప్పుడే మొక్క వస్తుంది. On the other hand, if you sow the seed in the soil, it కనుక ఈ grows. ధర్మం అనేటువంటిది ప్రచారం చేత కూడా కానీ లేక ప్రబోధన చేత కానీ అభివృద్ధి కాదు. Therefore, righteousness shall never grow by హృదయం means of అనేటువంటి భూమిలో publicity. ఈ ధర్మం అనేటువంటి మొక్కలు నాటినప్పుడే ఈ యొక్క శాంతి సౌఖ్యములతో అభివృద్ధి అవుతుంది. Therefore, in the field of our heart, if the seed of dharma is sown, it grows into security and peace, the tree. కనుక ధర్మము అనేటువంటిది చాలా విలువైనటువంటిది. Therefore, righteousness is highly valuable. నీవు ఎట్లా దీనిని నిర్ణయించగలవు? How do you decide? ఇప్పుడు లోకం లోపల అనేక మంది అనేక విధమైన ధర్మములు ప్రబోధిస్తున్నారు. In this world, you find so many people propagating many principles. అయితే నీకు నీవు తృప్తి పడాలంటే నీ కాన్షియన్స్ తృప్తి. In order to have complete satisfaction, it should హృదయ satisfy సాక్షిగా your conscience. ఇది సత్యము అని చెప్పు. Tell the truth with your conscience as the witness. కానీ నీవు తప్పించుకునే నిమిత్తమై అనేక విధమైనటువంటి మాటలు చెప్తూ ఇది సత్యమని బోధిస్తున్నావు. But in order to escape, you speak many things and still say that it is truth. కాదు కాదు, No. నీ యొక్క ఆత్మసాక్షిగా నీవు చెప్పినటువంటిది సత్యం. Speak truth దానినే wholeheartedly. మాస్టర్ అన్నారు. That is ఫాలో ది master. మాస్టర్. Follow the హూ master. ఇస్ యువర్ మాస్టర్? Who is your master? యువర్ కాన్షియన్స్ ఈజ్ యువర్ మాస్టర్. Your conscience is ఒక your master. టీచరు లేక ఇంకొక గురువు ఇంకొక స్వామో ఎవరో కాదు మీకు మాస్టర్. Your teacher or a guru is not your master. యువర్ కాన్షియన్స్ ఈజ్ యువర్ గురు. Your యువర్ కాన్షియన్స్ conscience ఈజ్ యువర్ మాస్టర్. is your అదే master. ఫాలో ది మాస్టర్.
Follow the master. కనుక మాస్టర్ అంటే ఏమిటి? Who is this master? ఈ టీచర్ అనుకుంటున్నారు. You think he is a కాదు teacher? కాదు. No. ఏదో మంత్రోపదేశం చేసినటువంటి గురువు అనుకుంటున్నారు. కాదు కాదు. You think he's a guru who gives you some mantra? కాదు. నీ హృదయమే నీకు మంత్రం ఇచ్చినటువంటిది. Your conscience is your master. కనుకనే హృదయము ఒక యంత్రము, తంత్రము. Therefore, Hridaya is tantra, the technique. దేహము ఒక యంత్రము. Body is a machine, yantra. భావమే ఒక మంత్రము. భావమే మంత్రము. The feeling is mantra. దేహం అనే యంత్రములో, In this body, the yantra machine. హృదయం అనే తంత్రం నుంచి The heart is the tantra, the technique. సోహం అనేటువంటి వాక్ అనేటువంటి మంత్రం మనకు బయలుదేరుతుండాలి. There is this mantra eternally going on. That is Soha mantra. యంత్రము, మంత్రము, తంత్రము మనమే. Therefore, the yantra, the machine, the tantra, the technique and the mantra, the chanting. ఇంతకంటే గొప్ప మంత్రం మనకి ఎందుకు? There's nothing higher than this mantra. మంత్రానికి నీవే అమూలాధారం. You are the foundation for నీవే mantra. యంత్రము. You are the machine నీ yantra. దేహమనే యంత్రం లోపల ఎంత మెకానిక్ పనిచేస్తుంటుందో చెప్పండి. This body, the machine yantra, works wonderfully. ఒక చిన్న ఉదాహరణం. A small example. ఒక చెట్టు పైన పండును చూచావు నీవు. You see a tree on the a ఏమి fruit on the top of the చూసింది? tree. కన్నులు చూచాయి. Eyes have watched the fruit. కన్నులు చూచిన తక్షణమే మనసు కావాలని ఆశించింది. The moment eyes see the fruit, mind wants it. ఆశించిన తక్షణమే ఫలం వచ్చి నీ కడుపులో చేరలేదు. The moment desire started, you don't get the fruit. తక్షణమే కాళ్ళు చెట్టు దగ్గరికి నడిచినాయి. Legs started approaching the tree. కానీ అక్కడికి నడిచినంత మాత్రం పండు నీ కడుపుకు చేరలేదు. By merely walking the distance, you don't నడుము eat the fruit. వంగింది. And the back bends. కానీ వంగిన తక్షణమే ఫలం నీ కడుపుకు చేరలేదు. Immediately you can't eat it. చేతి ఒక రాయిని తీసుకుంది. The hand picks it తక్షణమే stone. నీ కడుపు నిండలేదు. Immediately it's not. భుజము దాన్ని తీసి విసిరింది. It's the shoulder that pelts the ఆ ఫలం stone. కింద పడింది. The fruit drops. పడిన తక్షణమే నీ యొక్క కడుపు నిండలేదు. Even then the hunger నీ is not ఫింగర్స్ full. ఆ ఫలమును పట్టుకున్నాయి. And the fingers catch ఆ the ఫలమును fruit. పట్టుకున్నంత మాత్రం కడుపు పుట్టి నిండలేదు. It's not enough to ఆ ఫలమును satisfy. తీసుకొని నోట్లో పెట్టుకుంది. The fruit has got నోట్లో to be collected, పెట్టుకున్నంత put in the మాత్రం mouth. కడుపు నిండలేదు. It's not enough. కానీ నమిలింది. Then you chew. నమిలింది అక్కడ పెట్టుకోలేదు, తిరిగి జఠరాగ్నికి పంపించింది. From mouth it is sent to the stomach. ఇప్పుడు చెట్టులో ఉన్నటువంటి పండు పొట్టలో చేరడానికి ఏదికి ఏ అంగం ప్రధానమైనటువంటిది? Therefore, the fruit on the tree reaches your stomach. Which limb helped you? Which organ of your body helped అన్ని you? అంగములు సమానంగా పనిచేశాయి. All the organs of your body worked ఇందులో uniformly. ఏ అంగం కానీ పని చేయకుండా పోతే చెట్టులో ఉన్న ఫలము పొట్టలో చేరదు. If one organ non-cooperates, you cannot collect the fruit. కనుకనే ఈ విధమైనటువంటి కోఆపరేషన్ చేరటం చేతనే Because of such cooperation, ఎంతో దూరంగా ఉండినటువంటి దాన్ని కూడా సమీపంగా మనం అనుభవిస్తున్నాము. even that which is at a distance could be made near. ఈ కోఆపరేషన్ చక్కగా ఆధారంగా తీసుకొని Basing on ఈ this జఠరం కూడా cooperation. ఏం చేస్తుంది? What is that the stomach ఒరే does? నాకు అందించారు కదని జఠరంలో మాత్రం తినేసి ఊరుకు ఉండదు. Because the fruit has gone to your stomach, it doesn't remain there. అన్ని అంగములు చేరి నాకు ఫలమును అందించినాయి. కనుక దీని రసమును నేను తిరిగి అన్ని అంగములు కూడా సప్లై చేయాలి అని చేసుకుంటుంది. All organs of this body brought this fruit to me. Therefore, the stomach supplies the essence to various limbs of this body. కనుకనే భగవంతుని స్టమక్ను అంగీరసాయ నమః. Therefore, God అంగములు యందు రసస్వరూపుడైనటువంటి వాడు అంగీరసుడు. is in the form of essence rasa in all angas, the limbs of the ఈ body. కోఆపరేషన్ అనేటువంటి దాన్ని బోధించేటువంటిదే ధర్మము. It is dharma, righteousness that speaks of ఈనాడు cooperation. కోఆపరేషన్ ఎక్కడ లేదు. ఎక్కడ చూసినా ఆపరేషన్ ఆపరేషన్ ఆపరేషన్. నో కోఆపరేషన్. Today there is no cooperation, only operation. అంతా భిన్న భిన్నమైన పోతుండాది. Everything is ఇది diversified. విచ్ఛిన్నమైపోతుండాది దేశం. Everything is fragmented. సంసారం అనేటువంటి గాని విచ్ఛిన్నమైపోతుండాది. The family is broken. సమాజంలో కూడా విచ్ఛిన్నమైనటువంటి చర్యలు అభివృద్ధి అవుతుంటాయి. There are many things that divide the ఏకం society. కావాలి, ఏకం కావాలి, ఏకం కావాలి. All should be unified. కనుకని ఇలాంటి యూనిటీ చేత మనం ఎలాంటి ఘనకార్యమైనా మనం సాధించవచ్చును. With this unity, you can achieve any mighty thing. కానీ ఈనాటి జనులు అందరూ ధర్మపరులుగానే కనిపిస్తుంటారు. Today, all people appear to be righteous. అందరూ సత్యవాక్ పరిపాలకులుగానే కనిపిస్తుంటారు. It appears as though they speak truth. కానీ ఏది సత్యమో ఏది ధర్మమో ఎవరు తెలుసుకోవటానికి వీలు But కాదు. no one can find out the real truth or dharma. కొందరు ధర్మం చేయకుండా ధర్మం చేసినట్టుగా నటిస్తారు. Some don't do this dharma, righteous act, but they కొందరు pretend. చేసి కూడాను చేయనట్టుగా నటిస్తారు. Some follow, but they pretend as if they don't ఇవన్నీ do it. ప్రాకృతమైనటువంటి ఒక నటనలు. That is all worldly action. కనుకనే ఇవన్నీ కూడాను దైవం యొక్క చర్యలే.
These are all divine actions. ఒకానొక సమయం లోపల At one time, గోపికలందరూ వచ్చినప్పుడు కృష్ణుడు నిద్రించినట్టుగా నటించాడు. when all Gopikas went there, Krishna was pretending as if he was sleeping. నేను మరచి నిద్రించే వారిని మేలుకొలుపగలరు ఎవరైనా. If one is sleeping, we can wake him up. మేను మరచి నిద్రించే వారిని మేలుకొలుపగలరు ఎవరైనా. కనులు మూసుకొని నిదుర నటించే గనుని లేపగా ఎవరితరం జాలమేలోయి కృష్ణ లీలలు చాలోయి. But if one pretends as if one is sleeping by merely closing the eyes, a pretense and action, who can wake him up? Why Krishna? Why do కనులు you do this? మూసుకొని నిదుర నటించే గనులు లేపగా ఎవరితరం. The one who closes eyes and pretends as if he is sleeping, who can నిజంగా wake him up? నిద్రించేటువంటి వాడిని ఒక్క తూరి రెండు తూర్లు కొడితే వాడు లేస్తాడు. Those who is fast asleep can be made awake. లేక మేలుకున్నటువంటి వాడిని పిలిస్తే కూడా చాలు లేస్తాడు. And you can just call him, he will wake up. కానీ నిద్రపోయినట్టుగా నటించేటువంటి వాడిని ఎవ్వడు కూడా లేపలేడు. The fellow who is pretending as if he is fast asleep, none can wake వాడు him up. కుంభకర్ణుడు కానీ ఎవడైనా కానీ వాడిని కూడా లేపలేరు. Let him be ఇది Kumbhakarna or నటన. anyone. ఇది నటన. It's all action, pretension. కనుక ఈనాడు ధర్మ సత్య ప్రచారములు ప్రబోధములు కూడాను కేవలం నటనగా కనిపిస్తున్నాయి. Therefore, the propagation of truth and righteousness is only a matter of కనుక pretension. ఆచారం ప్రధానం కావాలి. Practice is essential. పవిత్రమైన సమస్త గ్రంథములు కూడాను All sacred texts, పారాయణ నిమిత్తమై ఏర్పడినటువంటివి కాదు. not meant for mere లేక ప్రచార reading, నిమిత్తమై ఏర్పడినటువంటివి కాదు. not for propagation. ఆచార నిమిత్తమై ఏర్పడినటువంటివే. They are meant to be practiced. ఈ సత్యాన్ని గుర్తించుకోలేనిటువంటి భక్తులు సాధకులు ఇది కేవలం నిత్యము ప్రొద్దున సాయంకాలం పారాయణ కింద చేస్తున్నారు. As parents who do not know this truth, they simply go through the sacred text. కనుక ప్రతి ఒక్కటి కూడాను ప్రతి సత్యము కూడాను మనం ఆచరించాలి. అందువల్లనే వేదంలో సత్యం వద ధర్మం చర. నీవు ధర్మాన్ని ఆచరించమని చెప్పింది కానీ ధర్మాన్ని చెప్పమని చెప్పలేదు. Therefore, every truth learnt must be practiced. Truth should be spoken. Dharma should be acted upon. సత్యమును చెప్పమని చెప్పింది కానీ ఆచరించమని చెప్పలేదు. It said speak truth, but it never said practice truth. కనుక చెప్పేటువంటిది నాలుక, What that says is the tongue. చేసేటువంటిది హస్తము. It's the hand that does. ఈ రెండింటికి నీ మనసులో మనసు ఏకంగా ఉంటుండాలి. It's the mind that unifies both. ఇది నిజమైనటువంటి ధర్మం. This is true dharma. ఒకదానికొకటి కాంబినేషన్ కావాలి. There should be a perfect combination. కోఆపరేషన్ చేయాలి. There should be perfect యూనిటీ cooperation. ఉండాలి. There should be ఈ unity. యూనిటీ ఉండినప్పుడే ప్యూరిటీ మనలో బయలుదేరుతుంది. Then once there is unity, there will be purity. ఈ ప్యూరిటీ డెవలప్ అయినప్పుడే డివినిటీ మనకు వస్తుంది. When purity develops, divinity ఈనాడు originates. యూనిటీ లేదు, ప్యూరిటీ లేదు, ఏమీ లేదు. Today there is no unity, there is no purity. కానీ ఎనిమిటీ ఉంటుండాలి. But there is enmity. ఈ ఎనిమిటీ డెవలప్ అయిపోయి జగత్తంతా కూడా ఒక విధమైన అశాంతి రూపంగా చెలరేగుతుండాలి. Because of this enmity ever on the rise, the whole world is restless. కనుక మన హృదయం లోపల సరి అయినటువంటి యొక్క సత్యమును ధర్మమును మనం ఇక్కడ పెట్టుకున్నప్పుడు ఈ ఎనిమిటీ చేరడానికి అవకాశమే లేదు. Therefore, we should fill our hearts with truth and righteousness. విద్యార్థులారా, Thereby, there will be no enmity. మన హృదయము సింగిల్ చైర్, నాట్ మ్యూజికల్ చైర్. Our heart is a single chair, but not musical chair. ఆర్ నాట్ డబుల్ సోఫా. Not double sofa either. ఒక్క సత్యం లోపల ఉండిందంటే ఇంకెవరు కూడా అక్కడ ప్రవేశించడానికి వీలు కాదు. Then once there is truth in your heart, ఒక్క none can ధర్మం go. అనేటువంటిది మన హృదయంలో ఉంటుంటే ఇంకెవరు మరొకరు ప్రవేశించడానికి వీలు కాదు. Then once there is dharma in your heart, no one can enter ఒక later. నిమిషం అధర్మం, ఒక నిమిషం ధర్మం, One time righteousness, ఒక one నిమిషం time సత్యం, another రెండవ righteousness. నిమిషం అసత్యం. One time truth, other time ఇలాంటి వాడు falsehood. మానవుడని చెప్పడానికి వీలవుతుందా? Can you call him a human? మనసు మాట నడత మనిషికొక్కటి అయినా The word, the thought and the deed, if they are unified, మానవత్వం అనగా మనకు చెల్లు. then only we deserve the title of a human being. హ్యూమన్ క్వాలిటీ. Human quality. హ్యూమన్ క్వాలిటీ అంటే ఏమిటి? What is the human quality? మనసు మాట నడత మనిషికొక్కటి అయినా. When there is unity of thought, word and deed, ఇది నిజమైనటువంటి మానవత్వం. this is the true human quality. ఇది నిజమైనటువంటి ధర్మము. This is the true dharma, righteousness. కనుకనే So, సీతా కళ్యాణం జరిగే సమయం లోపల at the time of Sita Kalyana, జనక మహారాజు వచ్చి రామచంద్రుడికి అడుగుతున్నాడు,
King Janaka came and started ప్రామిస్ asking చెయ్యి. Rama. ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరాని. He wanted Rama to make promises that he will follow Sita in all respects of righteousness and wealth. ధర్మేచ. Dharmecha. ఏమిటి ఈ ధర్మం? What is this dharma? కానీ ప్రాకృతమైనటువంటి ధర్మమా లేక అంతర్భూతమైనటువంటి ధర్మమా? Is that the worldly outer external dharma or the inner ఈ spirit? ప్రాకృత ధర్మం లోపల తన సుఖమే నా సుఖము, From the worldly point of view, your enjoyment నా is ధనమే ఆమె mine, ధనము, and my dharma is your dharma. ఆమె as well. ఇష్టమే నా ఇష్టము. Your likes are ఈ my మూడింటికి likes. నేను ఎప్పుడు ఒప్పుకుంటాను. I accept, abide by కానీ this. అంతర్భావంలో ఉన్నటువంటి ధర్మానికి నేను అంగీకరించనున్నాను. But I will not proceed by the inner content of this dharma. అనగా సమాజ ధర్మములకు ఏమైనా అడ్డు తగిలినేని నేను సీతనైనా వదులుతాను కానీ సమాజాన్ని నేను వదలనన్నాడు. If this dharma, the code, is the matter of society, I am ready to sacrifice Sita, but I will never give కనుకనే up dharma. ఎవడో ఒక చాకలివాడు వచ్చి 10 నెలలంతా కూడా అరణ్యంలో ఉన్నటువంటి లంకలో ఉన్నటువంటి సీతను తెచ్చుకున్నాడు అనేటప్పటికీ ఇది ప్రజల లోపల ఈ విధమైనటువంటి భావం చెలరేగిందని తక్షణమే సీతను పంపించాడు. Because some washerman said that Sita stayed there for 10 months there in the forest, because of that blame, Rama has given up Sita there at that moment. అనగా సమాజమునకు అడ్డు తగలటం చేత సీతనైనా త్యజించాడు. Because there is some talk in society. ఇది Well, he has- సత్యం, సత్యం వద. Speak truth. సత్యవాక్ పరిపాలకుడు రాములు. Rama abides by truth, follows truth. తానిచ్చినటువంటిది కాదు, తన తండ్రి ఇచ్చినటువంటి మాటను కూడా పరిపాలన చేస్తూ వచ్చాడు. Not only the word he makes, but also the word promise given by father. తండ్రి తనకు తండ్రి, తాను తండ్రికి కుమారుడు. He is the son of his father. Dasharatha Swami. కనుకనే ఆత్మానం పుత్రనామం శ్రీ, తండ్రికి కుమారుడు తన పూర్వపంలోనే జన్మిస్తున్నాడు. The father takes form in his own son, Atma vai Putranama. తన పుత్రుడే తానైపోయినాడు. So he becomes his own son. కనుకనే ఆత్మానం పుత్రనామం శ్రీ అన్నాడు. So it is Atmanam నేను Putranama. దశరథుణ్ణే. I am Dasharatha. దశరథుడు ఈ రూపంలో పుట్టాడు. Dasharatha has taken this కనుక form. దశరథుడు ఇచ్చిన మాట వేరు, నేను ఇచ్చిన మాట వేరు కాదు. Therefore, my word and the word of my father are not different. కనుక ఇద్దరిది ఒక్కటే అని ఆ సత్యాన్ని పాలిస్తూ పోయాడు. So since both are one and the same, he followed that. ఇది నిజమైన ధర్మము. This is true dharma. రామరాజ్యం అనగా Ramarajya means కేవలం రాగములతో కూడినటువంటి రాజ్యం కాదు, is not the one of raga or attachment. త్యాగరాజ్యమే. అదే త్యాగకాంతి, అదే నిజమైన రామరాజ్యం. It's not the one of raga attachment, it's one of tyaga, the త్యాగరాజ్యమే sacrifice. రామరాజ్యము. The one of sacrifice is ప్రతి వ్యక్తికి Ramarajya. మనం సరైనటువంటి యొక్క హెల్ప్ మనం చేయాలి. We should help every person, every individual. నిరంతరం కూడా నువ్వు చిత్తం నందు భగవత్ నామాన్ని చింతించాలి. We should think of God continuously. అది నిజమైనటువంటి యొక్క సర్వదా సర్వకాలేషు సర్వత్రా రామచింతనం అని. At every point of time and all circumstances everywhere, we should sing the glory of God. కనుకనే ఒక్క చోట ఉన్నాడు ఒక్క చోట లేదనేటువంటిది కాదు. You cannot say God is present here and absent there. ఎక్కడ చూసినా ఉన్నటువంటిది సత్య ధర్మములే. Everywhere you find truth and righteousness. కనుక మన ధర్మాన్ని మనం పాటించాలి. Therefore we should follow ప్రాచీన path కాలం of నుండి dharma. కూడాను ప్రతి చిన్న పల్లె ఎందు కూడాను రామ మందిరం. And since ancient times, you find Rama's temple in every village. మన భారతదేశంలో త్యాగం లేనటువంటి హస్తము, In Bharat, a hand that doesn't take రామనామం charity. తెలియనటువంటి వ్యక్తులు ఎక్కడా కనిపించరు. There are none here in Bharat who do not know the name of Rama. కనుక సర్వులకు అతి సమీపమైనటువంటిది ఒక రమించేతి రామ. That which delights is Rama. That name is Rama. అందరూ రమించినటువంటిది రామనామం. All like, all are drawn, attracted by కేవలం this దశరథ Rama. కుమారుడైన రాముని పేరు కాదు, It's not merely the son of Dasharatha. హృదయమునకే రామ అని పేరు. Hridaya, the heart is called Rama. కనుకనే నా ఆత్మారామునికే తెలుస్తూ ఉంటారు. Therefore people say Rama within knows. ఆత్మకే రామ అని పేరు. The Atma, the spirit is called అందువల్లనే Rama. ఆత్మానం పురుష శక్తి. ఆత్మనే తండ్రి యొక్క దీని లోపల కుమారుడిగా పుడుతున్నాడు. Therefore it is the spirit that takes the form of the son later. కనుక ప్రతి కృతందు ఒకే ఆత్మతత్వమే. Therefore we find only oneness, one ఈ principle. ధర్మం అనేటువంటి దాన్ని మనం గుర్తించి వర్తించడం అత్యవసరం. We have to know this dharma and tread along that path. కాన So, ఏది మనకు తెలియకపోయినప్పటికీ ఆడిన మాట తప్పకూడదు. we may not be knowing many things, but we should not go by
సాధ్యమైనంత the వరకు promise కూడా given. మన కాన్షియన్స్ కు తృప్తికరమైనటువంటి యొక్క పనులు మనం చేయాలి. We should do certain actions so as to satisfy our conscience. అప్పుడే నిజమైనటువంటి యొక్క జీవితం జరుగుతుంది. Then only there will be true life, meaningful life. 18 పురాణములు రాశాడు వ్యాసులు. Vyasa composed the 18 epics. కానీ ఒక్కొక్క పుస్తకం ఇంత తలదిండు మాదిరి ఉంటుంటాది. Each text is as big as a pillow. కానీ ఇంత 18 పురాణములు ఎవరు చదవగలరు? Who can go through all these 18 texts? ఇది ఎవరు చదవడానికి టైం ఉండదు, అంత వయసు ఉండదు. There will be no time nor the lifespan either ఈ to read them కలియుగం in లోపల full. ఆయు ప్రమాణం చాలా తక్కువ. In this age of Kali, the lifespan is ద్వాపర limited. యుగంలో ఆయు ప్రమాణం కూడా కొంత ఎక్కువగా ఉండేటువంటిది. In Dwapara age, people lived long. పిల్లలకు తెలుసును. Boys know. మహాభారత యుద్ధ సమయం లోపల At the time of war of Mahabharata, కృష్ణుడికి 76, అర్జునుడికి 74 సంవత్సరములు. Krishna was aged 76, Arjuna 74. కానీ భీష్ముడు Bhishma. అతని కమాండర్ ఇన్ చీఫ్, Bhishma is the commander-in-chief. అతనికి 112 సంవత్సరములు. His age is ఎంత 112. యంగ్ బాయ్. ఆ యొక్క ద్వాపర యుగం లోపల అంత యంగ్ వాళ్ళే ఉండేటువంటి వాళ్ళు. In Dwapara age, people are so young. 70 years అంటే యంగ్ బాయ్. 70 years young ఈనాటికి boy. యంగ్ మ్యాన్ అంటే ఎవరంటే 17 years లోపల పోయి ఉంటాయి. And today, even at the age of 17, we find the aged కారణం ఏంటి? signs. Why? ఆనాటి వారి యొక్క హృదయ పవిత్రతలే దీనికి మూల కారణం. The sacredness, the sanctity of their heart is the sign of their అది youth and luster. పి. That's the 3 P's. పి ఫస్ట్ పి ప్యూరిటీ, First P, purity. సెకండ్ పి పేషెన్స్, Second P, patience. థర్డ్ పి పెర్సివరెన్స్. Third P, perseverance. ఈ మూడు కూడా ఉండటం చేతనే ఆ యొక్క యుగం లోపల వారు ఎప్పటికీ యంగులుగానే ఉంటున్నారు. Because of these 3 P's, they were ever young, ever green. కనుకనే మనం ఈనాడు దీనికి సరైనటువంటి యొక్క దీన్ని భావాన్ని ఊహించి సత్యధర్మాన్ని ప్రచార ప్రబోధన సలుపుతూ మీరు ఆచరిస్తూ రావాలి. Therefore, we should entertain such sacred feelings, speak truth, follow dharma, propagate and share. కలియుగం లోపల అన్ని మార్పులు చెందినాయి. In this age of Kali, there are so many changes. దైవ చింతన చేయాలంటే ఎన్నో అడ్డు తగులుతూ ఉంటాయి. To think of God, you find so many దైవ మందిరాలు obstacles. కట్టాలంటే ఎన్నో విధమైనటువంటి కలహాలు జరుగుతూ ఉంటాయి. To construct temples, you have to fight with people. కనుక దైవ మందిరాలు కూడా ఇలాంటి కలహాలు ఎందుకు? Temples also will make you to fight with people. కనుకనే దీన్ని చేసేటువంటి వారికి తగిన ప్రోత్సాహాలు అందించాలి. We should encourage those people that build temples. ఈ విధమైనటువంటి ఒక సహనభావం ఉంటున్నప్పుడే With this spirit of tolerance, సరి అయినటువంటి సార్థకమవుతుంది జీవితము. our life would be redeemed. కాన విద్యార్థులారా, So students, మీరు ఈ లేత వయస్సునందే at this tender age, ఇలాంటి పవిత్రమైన భావాలు మీ హృదయంలో ప్రతిష్ఠ చేసుకుని install these sacred feelings in your heart. దైవ చింతనతో పాటు Along with the chanting సత్య the name ధర్మం of God, కూడాను ఆచరణలో పెట్టి practice the Satya and Dharma దైవ ప్రేమకు తగినటువంటి దీనికి ఉపాదన చేయండి. and work so as to be the recipients of the దైవ divine ప్రేమను grace. సంపాదించుకున్నారంటే సర్వమును సంపాదించుకున్న వారు అవుతారు. Then once you are the recipients of God's దైవ love, ప్రేమ ఏ రీతిగా లభిస్తుంది? how do you acquire it? సత్య ధర్మాన్ని ఆచరించినప్పుడే అది లభిస్తుంది. When once you practice these two Satya and Dharma, you'll be the recipients of God's దైవం grace. అంటే వేరే కాదు. God is not ట్రూత్ separate. ఈజ్ గాడ్. Truth is God. ఈ ధర్మం అనేటువంటి దానికి మనకు వేరొక పదం లేదు ఇక్కడ. Dharma has no proper translation. ఈ సంస్కృతంలో ధర్మములకు ధర్మమే సరి అయినటువంటి పదము. Dharma is the Sanskrit word, that's all. It has no ఎన్నెన్నో translation. రకమైనటువంటి పేర్లు చెప్తారు కానీ ఇవన్నీ సరి అయినటువంటి అర్థములు కాదు. The other versions, translations are ఏ not వేదమునందు proper. కానీ, ఏ శాస్త్రమునందు కానీ, ఏ ఇతిహాసమునందు కానీ, ఏ పురాణమునందు కానీ ధర్మములకు ధర్మమే ఉపయోగపెడుతూ వచ్చారు. In every Itihasa, in every Shastra, sacred text, Dharma is Dharma, that's all. కానీ రైట్ అంటే కానీ, రైట్ యాక్షన్ అంటే కానీ ఇవన్నీ కేవలం ఒక ప్రతిబింబం వంటివి. But Dharma is translated as righteousness and right action. They are improper ఇది సరైనటువంటి translations. ధర్మం కాదు. It's not proper Dharma. కనుక ధర్మం అంటే నీ హృదయానికి నేను హత్తుకునేటువంటి ఒక ఆనందాన్ని అందించేటువంటి ధర్మం. Dharma is the one that gives you bliss, getting itself imprinted in your heart. కనుక ధర్మం పురుష లక్షణం. So the Dharma is the qualification of Purusha, the man. పురుషుడు అనగా మ్యాన్ కాదు, Purusha, man. అది నీ వ్యాపకమైనటువంటి అర్థము. పురుషుడు అనగా ఆడవాళ్ళు కూడా పురుషులే. Women also Purushas. ఎందుకంటే దేహం అనేటువంటి పురం ఉంటుండాది. Because they have the body, the Pura. దేహమునికే పురం అని పేరు. The body is called Pura. ఈ దేహం అనేటువంటి దాంట్లోపల నఖశిఖ పర్యంతం సంచరించేటువంటి ప్రతి దేహమునందు కూడా పురుషుడే. So this body which is the Pura, the divinity that dwells from top to toe,
is Purusha, the human. అయితే ఆదర్శంగా భావించేటువంటి వాడు పురుషోత్తముడు అన్నారు. Therefore the one who sets an ideal is no blessed Purushottama. కనుక కేవలం వీళ్ళు పురుషులు వాళ్ళు స్త్రీలని చెప్పకూడదు. So we అది can- ఉపాధి భేదమనే కానీ ఆత్మ భేదములు కాదు. So we can categorize these men and women, but it's only difference in the body. ఇది కేవలం ఒక విధమైనటువంటి ఉపాధి భేదములే. It's only difference in respect to the body. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ప్యాంట్లు షర్ట్లు వేసుకుంటున్నారు. Women also will put వాళ్ళ on పురుషులని shirt and చెప్పేకి pants. అవుతుందా? But can you call them men? కాదు. No. అనగా ఏమిటి? What does it ఇవంతా mean? పై డ్రెస్సులే. It's all outer జనన dress. మరణాలు కూడాను అలాంటివే. Birth and death are the same డెత్ time. ఇస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్. Death is the dress of life. కనుక ప్రతిదానికి కూడాను ఒక డ్రెస్ వంటివి ఇవన్నీ. Everything is like a dress. ఈ దేహాన్ని బట్టి మీరు ఏమాత్రం ఇది పోకూడదు. You cannot go by the body. దేహిని ఆధారం చేసుకోండి. You must think of the indweller. అది ఏ నిజమైనటువంటి సత్యం. That is the real truth. నీ మనసుకు నీకు సంపూర్ణమైనటువంటి తృప్తి కలగాలి. You should work to the satisfaction of your conscience. కనుక త్రికరణ శుద్ధిగా మీరు ప్రవర్తించి With all the purity in this Trinity, సమాజంలో ఈనాడు చెలరేగినటువంటి అశాంతిని దూరం చేసి you try to see that there will all agitation will be ప్రశాంతి off, ప్రబోధనను మీరు ఆచరించి and propagate the principles of peace and security, సమాజములకు తగిన శాంతిని భద్రతను చేకూర్చాలి. and see that there will be enough of peace in this world ఈనాడు and జగత్తులో society. ఎక్కడ చూసినప్పుడు లా అండ్ ఆర్డర్స్ పూర్తిపోయినాయి. And today there is no law and order in society. కనుకనే ఈ లా అండ్ ఆర్డర్స్ అంతా తిరిగి రావాలంటే In order to bring back the law and order, లవ్ అండ్ యాక్షన్ రావాలి. ఇప్పుడు there should be love and action. అప్పుడు ఈ లా అండ్ ఆర్డర్ కూడా మనకు వస్తుంది. Then law and order will be ఇది established. ఈనాటి విద్యార్థులు చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి యొక్క సూచన. This is the main thing that the students must undertake and do. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధా కృష్ణ జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధా కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై బతుకమాల హారి దారి బాయి మీర మన విహారి మదన మోహన మురళి దారి కృష్ణ జై బతుకమాల హారి దారి బాయి మీర మన విహారి మదన మోహన మురళి దారి కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై